దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి ఘనతాస్తుతులు స్తోత్రాలు చెల్లాలి. ఏ మానవునికి ఘనత గురించి పాకులాడకూడదు. ఏ మానవుడైనా దేవుడు సృష్టిస్తే వచ్చిన వాడే. సమస్త మానవులకు ఊపిరి దయచేయు దేవుడు సృష్టించిన సృష్టికర్త మాత్రమే. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడదురు. ఏమని మాట్లాడుతాండి ఇక్కడ? ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను ధనవంతులగుటకు. ఇప్పుడు సేవకులు ధనవంతులగుటకే పాకులాడుతాండ్రు. మరి సేవకులకు జ్ఞానం రావాలి కదా, ఇప్పుడు ముందుగా. ఎందుకంటే ధనవంతులగుటకు ప్రయాసపడుతున్నారు కానీ దేవుని కొరకు ప్రయాసపడ్డట్టు ఎక్కడ కనబడటలేదు. దేవుని కొరకు సృష్టించిన సృష్టికర్త కొరకు పోరాటం చేయడం లేదు. కానీ ధనవంతులగుటకు, ఈ లోక సంబంధంగా ధనవంతులగుటకు శరీరాశలకు లోబడుతున్నారు. శరీరాశలకు లోబడేది. ఒక సేవకునికి కారు ఉంటే ఇంకో సేవకుడు కారు కావాలని కోరుకోవడం, ధనం మీద మనసు పెట్టడం. ధనం మీద మనసు పెట్టి ఏం చేస్తావు? పరలోక రాజ్యానికి నిన్ను చేరుస్తుందా ఏ సేవకుడైనా? అయితే ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను వివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలోను పడుదురు. ఎవరు పడతారట? ఈ శోధనలో పడే వారందరూ ధనవంతులే. ఈ లోక